10వ తరగతి గణితంలో ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలకు సంబంధించిన దానిలో ఘాతాలు మరియు సంవర్గమానాలు ఘాతాలు మరియు సంవర్గమానాలు ఘాతములు మరియు సంవర్గమానాలు అనేటువంటి టాపిక్ గురించి మనం నేర్చుకుందాం. ఘాతములు అంటే ఇది మీ అందరికీ కూడా తెలిసిందే. మరి చిన్న క్లాసులలో మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు ఘాతాలు ఘాతాంకాలు. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. 2 ఘాతం x = 4. 2 ఘాతం x = 4 అంటే x వాల్యూ ఎంత? మరి 2 ఘాతం x = 4 అంటే x వాల్యూ ఎంత అంటే 4ని మనం 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. అప్పుడు x మనకు 2 అని వస్తుంది. మరి అదేవిధంగా ఘాతాంక రూపం ఇంకోటి 3 ఘాతం y = 81 అని ఉంది. ఇక్కడ y వాల్యూ కనుక్కోమంటే మరి y మనం 81ని 3 ఘాతం 4 అని రాసుకుంటాం. 3 × 3 × 3. ఆ విధంగా మనకి ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి మరి ఆ ఘాతాలు కూడా సమానం కాబట్టి y = 4 అని అనుకుంటాం. అదేవిధంగా మరి 10 ఘాతం z = 1,00,000 మరి ఆ లక్షని మనం 10 ఘాతం 5 అని రాసుకున్నాం. ఇక్కడ భూమి 10, ఇక్కడ కూడా భూమి 10 కాబట్టి మరి భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి z = 5గా మనం నేర్చుకున్నాం. ఈ విషయం మీకు తెలుసు, ఇంతకుముందు క్లాసులలో కూడా మరి మీకు తెలుసు. ఈ రూపాన్ని మనం ఘాతాంక రూపం అంటాం. అంటే 2 ఘాతం x = 4 అంటే ఇక్కడ 2ని మనం భూమి అంటాం, దీన్ని xని ఘాతం అంటాం. ఈ రూపాన్ని మరి ఘాతాంక రూపం అంటాం. ఇప్పుడు మరి ఇంకా కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. ఇక్కడ ఇంకా కొన్నిటిని మనం పరిశీలించుదాం. ఈ క్రింది వాటిని పరిశీలిద్దాం. చూడండి, ఈ క్రింది వాటిని పరిశీలిద్దాం. 2 ఘాతం x = 5, 3 ఘాతం x = 7, 10 ఘాతం x = 5. ఇప్పుడు ఇక్కడ 2 ఘాతం x = 5 అంటే మరి x వాల్యూ ఎలా కనుక్కోవాలి? మరి ఇంతకుముందు లెక్కలో 2 ఘాతం x = 4 అంటే ఈ 4ని మనం 2 యొక్క కారణాంకాలుగా విడగొట్టి మరి భూమి 2గా చేసుకొని రాసుకున్నాం. మరి ఇక్కడ 5ని మరి 2 భూమితో రాసుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం లేదు. మరి ఇక్కడ 3 ఘాతం x = 7 అంటే మరి 7ని ఈ 7ని మరి బేస్గా 3 బేస్గా రాయడానికి అవకాశం లేదు. మరి ఇలాంటి వాటిని కనుక్కోవాలంటే మరి ఏం చేయాలి? ఇక్కడ x ఎలా కనుక్కోవాలి? మరి ఇది 2 ఘాతం x = 5లో 2 యొక్క ఘాతం ఎంత ఉంటే 5 అవుతుంది. అంటే x విలువ ఎంత? కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మనకు x మరియు 5ల మధ్య ఒక కొత్త సంబంధం అవసరం ఉన్నది. అంటే ఈ లెక్కలో మరి ఇక్కడ 2 ఘాతం x = 5 అంటే మరి 2 ఘాతం x = 5 కనుక్కోవాలన్నా 3 ఘాతం x = 7 కనుక్కోవాలన్నా మరి ఇక్కడ వేరే సంబంధం అవసరం వచ్చింది. ఘాతాంకాల రూపంలో చేస్తే మనకు రావట్లేదు. భూములు సమానం చేసుకున్నా కూడా రావటం లేదు. కాబట్టి ఇక్కడ మనం వేరే మరి కొత్త సంబంధం కావాల్సి వచ్చింది. మరి ఆ సంబంధాన్ని మనం ఇక్కడ సంవర్గమానం అని అనటం జరుగుతుంది. సంవర్గమానం అనే సంబంధం మరి అది ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఘాతాంక రూపంలో ఇచ్చినప్పుడు దాన్ని మనం సంవర్గమాన రూపంలోకి మార్చుకోవడం, మళ్ళీ సంవర్గమానంలో ఇచ్చినప్పుడు
దాన్ని ఘాతాంక రూపంలోకి మార్చుకోవడం మనం నేర్చుకుంటాం. అసలు ఘాతాంక రూపంలోకి ఇప్పుడు 2 ఘాతం x = 4 అనే దాన్ని మరి ఇది ఘాతాంక రూపంలో ఉంది, దీన్ని సమవర్గమాన రూపంలో ఎలా రాయాలి, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ y = 2x, y = 2x రేఖాచిత్రం ద్వారా y = 2x అనే ఒక రేఖాచిత్రాన్ని గీసి, మరి ఇక్కడ y అంటే 5 అన్నట్టు, ఇక్కడ y వాల్యూ y = 5గా తీసుకొని, అంటే 5 = 2 ఘాతం x కాబట్టి ఆ విధంగా ఒక గ్రాఫ్ ద్వారా ఇక్కడ మరి ఆ x విలువను కనుక్కోవడం జరిగింది. ఒకసారి మనం కూడా చూద్దాం. y = 2 ఘాతం x రేఖాచిత్రాన్ని గీద్దాం. ఇక్కడ x వాల్యూస్ తీసుకున్నాడు, ఇక్కడ y = 2 x తీసుకున్నాడు. ఈ x వాల్యూస్ 0 తీసుకున్నప్పుడు ఇక్కడ 1 వచ్చేసింది, 1 తీసుకున్నప్పుడు 2 వచ్చేసింది. ఇక్కడ ఇది 3 తీసుకున్నాడు, ఇది 3 కాదు, ఇది 2 రాంగ్ పడింది. ఇక్కడ 3 తీసుకోవాలి. ఇక్కడ 3 తీసుకున్నప్పుడు అంటే ఈ లెక్కలో y = 2xలో xకు బదులుగా ఈ 3 తీసుకుంటే అక్కడ మనకు y బదులుగా 8 వస్తుంది. అదేవిధంగా ఈ -1, -2, -3 ఇవి కూడా తీసుకున్నాడు. ఇప్పుడు -1 తీసుకున్నప్పుడు మరి 2 ఘాతం -1 అంటే మనకు 1/2 వస్తుంది. అదే -2 తీసుకుంటే 2 ఘాతం -2 అంటే 1/4 వస్తుంది. ఈ విధంగా మరి ఆ టేబుల్స్ తీసుకొని గ్రాఫ్ను గీయడం జరిగింది. ఒకసారి గ్రాఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది గ్రాఫ్. ఈ రేఖాచిత్రం మీకు తెలిసింది. దీంట్లో ఈ రేఖాచిత్రంలో ఇప్పుడు ఎక్స్ని ఎక్స్ అక్షం ఇది అడ్డంగా ఉన్నది, ఇది y యాక్సెస్. ఈ విధంగా ఎక్స్ మీద 1, 2, 3 అని, అదేవిధంగా y యాక్సెస్ మీద కూడా 1, 2, 3 అని మరి వాల్యూస్ తీసుకున్నారు. తర్వాత ఈ విధంగా మనకు వచ్చినటువంటి ఇంతకుముందు టేబుల్లో చూపించినట్టుగా మరి 0 తీసుకున్నప్పుడు 1, ఇక్కడ మనం 0కి x 0 తీసుకుంటే y విలువ 1 వచ్చింది. x విలువ 1 తీసుకుంటే y విలువ మనకు అక్కడ 2 వచ్చింది. అదేవిధంగా 2 తీసుకున్నప్పుడు మరి y విలువ మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే x విలువ 1 తీసుకున్నప్పుడు y విలువ 2 వచ్చింది, x విలువ 2 తీసుకున్నప్పుడు y విలువ 4 వస్తుంది. ఈ విధంగా అన్ని విలువలు తీసుకొని గ్రాఫ్ గీస్తే మనకి ఇక్కడ ఒక రేఖాచిత్రం వచ్చింది. గమనించండి, ఈ రేఖాచిత్రం వచ్చింది. ఈ రేఖాచిత్రం ద్వారా ఇప్పుడు y విలువ మనకు y బదులు y = 2x అనుకున్నాం కాబట్టి మనం y = 2 x అనుకున్నాం. అయితే మరి y = 2x అంటే ఇక్కడ ఉంది చూడండి, y = 2x. మరి ఈ y = 2x గ్రాఫ్ గీస్తే మరి x విలువ పెరుగుతుంటే y విలువ కూడా పెరుగుతుంది. అదేవిధంగా x విలువ తగ్గుతుంటే y విలువ కూడా తగ్గుతుంది. కానీ మీరు ఇక్కడ గమనిస్తే ఈ y విలువ మరి ఎక్కడ కూడా ఈ వక్రం అనేది, ఈ గ్రాఫ్ అనేది x అక్షాన్ని ఎక్కడ కూడా టచ్ కాలేదు. ఇప్పుడు మనం y = 2x అనుకున్నాం, కానీ y వాల్యూని y = 2xలో y వాల్యూ 5 కదా మనకు. అంటే 2 ఘాతం x = 5 అనేది మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు x వాల్యూ ఎంత వస్తుందంటే మనం y అక్షం మీద 5 దగ్గర, y అక్షం మీద 5 వాల్యూ ఉన్న దగ్గర మనం x అక్షానికి ఒక సమాంతరంగా ఒక రేఖను గీసుకొని అది q దగ్గర ఖండించింది. ఆ q అనే బిందువు నుంచి మళ్ళీ పర్పెండిక్యులర్గా నిలువుగా y అక్షానికి ఒక లంబాన్ని గీస్తే అది r అనే పాయింట్ దగ్గర ఇక్కడ టచ్ అవుతుంది. ఇప్పుడు ఆ r ఎక్కడైతే x అక్షాన్ని టచ్ అయిందో ఈ టచ్ అయిన దగ్గర ఉన్నటువంటి x వాల్యూనే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి x వాల్యూనే మనకు
ఈ 2 ఘాతం ఎక్స్లో ఉన్నటువంటి ఎక్స్ విలువ. అంటే 5 ఈజ్ ఈక్వల్ 2 ఘాతం ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5లో మరి ఎక్స్ వాల్యూ ఎంత అంటే మనకు 2కు 3కి మధ్యలో వచ్చినట్టుగా ఇక్కడ కనబడుతుంది. మరి ఈ రూపాన్ని మనం ఏమంటామంటే దీన్ని మరి లాగరిథమ్స్ అని మనం అంటాం. దీన్ని సమర్థమాన రూపంలో మనం రాయటం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి ఒకసారి. 2 ఘాతం ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఒకసారి గమనించండి. 2 ఘాతం ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 అనేది ఇది మనకు సంబంధించినటువంటి ఇది ఘాతాంక రూపం. దీన్ని మనం ఎక్స్ యొక్క ఈ విలువను 2 భూమిగా గల 5 యొక్క సమర్గమానం అని అంటాం. దీనిని log 5 బేస్ 2గా రాస్తాం. log 5 బేస్ 2గా మనం రాస్తాం. ఒకసారి మళ్ళీ చూడండి. 2 ఘాతం ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5ని మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ log 5 బేస్ 2గా రాస్తాం. అంటే బేస్ అంటే ఇక్కడ 2 బేస్ అంటే log 5 యొక్క మరి బేస్ 2 యొక్క సమర్గమానము ఎక్స్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లాగ్ సంబంధించినటువంటి ఒక ఫార్ములా చూద్దాం మనం ఇక్కడ. అంటే సాధారణ రూపంలో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, ఏ మరియు ఎన్నులు ధనవాస్తవ సంఖ్యలు అయినప్పుడు ఏ ఘాతం ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అని మనం నిర్వచిస్తాం. చూడండి ఇక్కడ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అనేది ఘాతాంక రూపం. మరి లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అనేది సమర్గమాన రూపం. అంటే ఇక్కడ ఏ ఘాతం ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అని లాగ్ రూపంలో రాస్తే, సమర్గమానంలో రాస్తే మరి లాగ్ ఎన్ మరి దీనికి బేస్ ఏ తీసుకుంటే అది ఎక్స్ అని వస్తుంది. ఇది మనం సమర్గమాన రూపంలో ఇచ్చినప్పుడు రాయటం. దీన్ని ఏమని చదవాలంటే ఎక్స్ను ఏ భూమికి ఎన్ యొక్క సమర్గమానం అని అంటాం. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అండ్ ఏ మరియు ఎన్నులు ధన వాస్తవ సంఖ్యలు. ఇది కండిషన్. ఇది ఫార్ములా. ఏ ఘాతం ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అనేది ఘాతాంక రూపం అయితే లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అనేది సంవర్గమాన రూపం. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇవి చేయండి అని ఇచ్చారు. అవి మీరు ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర. ఈ క్రింది వాటిని సమర్గమాన రూపంలో రాయండి. 7 ఈజ్ ఈక్వల్ 2 ఘాతం ఎక్స్. దీన్ని సమర్గమాన రూపంలో రాయాలి. దీన్ని సమర్గమాన రూపంలో రాయాలంటే మనం ఎలా రాస్తామంటే లాగ్ 7 log 7 base 2 is equal x. ఈ విధంగా రాస్తాం. అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 2 ఘాతం ఎక్స్ అంటే దీన్ని ఇది ఘాతాంక రూపంలో ఉంటే దీన్ని సమర్గమాన రూపంలో రాయమంటే మనం ఈ విధంగా రాస్తాం. log 7 base 2 ఈజ్ ఈక్వల్ ఎక్స్ అని మనం రాస్తాం. ఆ విధంగా మిగతాయి కూడా మీరు ఇవి రాయండి. నెక్స్ట్ అదేవిధంగా మరి ఇక్కడ ఈ క్రింది వాటిని ఘాత రూపంలో రాయండి. అంటే ఇక్కడ లాగ్ 100 బేస్ 10 ఈజ్ ఈక్వల్ 2 అని ఉంది. మరి దీన్ని ఘాతాంక రూపంలో రాయాలంటే అంటే బేస్ ఎంత అంటే 10 కాబట్టి 10 రాసుకోవాలి. మరి అక్కడ వచ్చినటువంటి లాగ్ ఆన్సర్ 2 కాబట్టి దాన్ని 2 రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 100 అని రాసుకోవాలి. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇది ఘాతాంక రూపం, ఇది సమర్గమాన రూపం.
నెక్స్ట్ ఈ విధంగా కొన్ని ప్రయత్నించండి అనే లెక్కలు కూడా ఉన్నాయి. ఈ లెక్కలన్నీ కూడా మీరు మరి ఇంటి దగ్గర చేయాలి. తర్వాత ఆలోచించి చెప్పండి. ఇక్కడ ఏమన్నాడు? ఆలోచించి చెప్పండి. ఏంటంటే log 0 బేస్ 2 విలువ వ్యవస్థితం అవుతుందా కాదా, అంటే log 0 విలువ అవుతుందా అంటే మరి మనం ఆలోచించి చూస్తే మరి 2 ఘాతం ఇక్కడ 2 అనేది బేస్ ఉంది కాబట్టి మరి 2కు మనం ఎంత ఘాతం తీసుకుంటే మరి ఇక్కడ మనకు ఆన్సర్ 0 వస్తుంది అనేది చూసుకోవాలి. మరి 2కి ఎంత తీసుకుంటే 0 వస్తుంది అంటే మనకు ఆ ఆన్సర్ లేదు కాబట్టి మనం 0 తీసుకున్న 2 ఘాతం 0 తీసుకుంటే 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ లేదు కాబట్టి మరి ఇక్కడ వ్యవస్థితం కాదని మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఫార్ములాస్ కూడా ఇవ్వడం జరిగింది. log b బేస్ b = 1 అంటే ఇక్కడ ఉన్నటువంటి log bకి అదే బేస్ సేమ్ అదే బేస్ ఉంటే దాని ఆన్సర్ 1 వస్తుంది. అదేవిధంగా log 1 ఉంటే దాని ఆన్సర్ 0 వస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా తీసుకోండి, బేస్ ఏది తీసుకున్నా కూడా ఇక్కడ b ఇచ్చాడు బేస్, ఆ b బేస్కి ఘాతం 0 ఇచ్చాడు కాబట్టి మనకు బేస్ ఎంత ఉన్నా కూడా భూమి ఎంత ఉన్నా కూడా దాని ఘాతం 0 ఉంటే దాని ఆన్సర్ 1 అని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ log 1 బేస్ అనేది ఏదైనా ఉండని ఇక్కడ ఆన్సర్ మాత్రం 0 వస్తుంది. అదేవిధంగా సేమ్ అదే దానికి సమర్గమానం బీకి బీకే 10కి 10 ఆ విధంగా ఉంటే దాని ఆన్సర్ 1 వస్తుంది. అదేవిధంగా ఈ రూపంలో ఉంటే log b ఘాతం x బేస్ b = x అని వస్తుంది. ఎందుకంటే x అనేది మనకు ఇది ముందుకు ఉంటుంది కాబట్టి ఆల్రెడీగా x అనేది వచ్చేస్తుంది. ఇది ముందు ఫార్ములాలో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు సమవర్గమానాల యొక్క మరి ప్రాపర్టీస్ ధర్మాలు చూద్దాం. సమవర్గమానాల యొక్క ధర్మాలు మరి ఆ ధర్మాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ లబ్ధ న్యాయం అంటే మనం మామూలుగా ఘాతాంకాలలో అయితే ఏ ఘాతం x ఇంటూ ఏ ఘాతం y = ఏ ఘాతం x + y ఇది మనకు తెలుసు. ఏ ఘాతం m ఇంటూ ఏ ఘాతం n = ఏ ఘాతం m + n అని మనకు తెలుసు. అదేవిధంగా ఇక్కడ సమవర్గమానంలో కూడా దాని ఆధారంగా మనం చేస్తే మనకి ఇక్కడ సిద్ధాంతం ఫస్ట్ లబ్ధ న్యాయం ఏమొస్తుందంటే మనకి ఈ విధంగా వస్తుంది. లబ్ధ న్యాయం మొదటిది log x into y base a = log x base a plus log y base a అంటే ఈ రెండు సంఖ్యల లబ్ధం యొక్క సమవర్గమానం ఆ సంఖ్యల సమవర్గమానాల మొత్తానికి సమానం. అంటే లబ్ధం వచ్చినప్పుడు ఆ లబ్ధానికి సమవర్గమానం కనుక్కోవాలంటే అంటే ఈ లబ్ధానికి సమవర్గమానం కనుక్కోవాలంటే ఆ విడివిడిగా ఆ అంకెల సమవర్గమానాల మొత్తాన్ని కూడుకుంటే మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే log x into y base a = log x plus log y బేస్ మాత్రం a, ఇక్కడ బేస్ ఎంత ఉంటే అంతే అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ ఇంకో ఫార్ములా రెండోది భాగాల న్యాయం. ఇదేంటంటే ఇంతకుముందు మనకు ఏ ఘాతం మనకి ఇక్కడ భాగాల న్యాయంలో సెకండ్ ఏంటి చూద్దాం. సెకండ్ భాగాల న్యాయం ఏంటంటే బై అంటే ఏ ఘాతం x బై ఏ ఘాతం y = ఏ ఘాతం x - y. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఏ ఘాతం m బై ఏ ఘాతం n = ఏ ఘాతం m - n అనేది తెలుసు. అయితే ఇక్కడ దాని ప్రకారం రెండో నియమం ఏమొస్తుంది అంటే రెండో భాగాల నియమం ఏ కామా ఎక్స్లు x మరియు y ధనవాస్తవ సంఖ్యలు అయితే అంటే ఏ x y ధనవాస్తవ సంఖ్యలు a ≠ 1 అయితే log x by y base a = log x base a minus log y base a. ఇది సెకండ్ ఫార్ములా. ఇది సెకండ్ ఫార్ములా. రెండు ఫార్ములాలు వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ మూడో న్యాయం
ఇదేంటో చూద్దాం. ఘాతాంక న్యాయములలో మరి మూడోది ఏంటంటే ఏ ఘాతం ఎం హోల్ ఘాతం ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ ఘాతం ఎంఎన్. ఇది మన ఘాతాంక న్యాయాలలో ఉంటుంది. మరి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకు మూడోది వచ్చేసింది. మూడోది ఏంటంటే ఘాతాంక న్యాయం మూడోది ఏ కామా ఎక్స్లు ధనవాస్తవ సంఖ్యలు ఏ నాట్ ఈక్వల్ టు 0 ఎన్ ఏదైనా వాస్తవ సంఖ్య అయితే లాగ్ ఎక్స్ పవర్ ఎన్ బేస్ ఏ ఇజ్ ఈక్వల్ ఎన్ లాగ్ ఎక్స్ ఏ. అంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ఉంటే ఆ ఎన్ అనేది ముందుకు వస్తుంది, లాగ్ ఎక్స్ బేస్ ఏ అనేది సేమ్ ఉంటుంది. అంటే ఒక ఘాత సంఖ్య యొక్క సమవర్గమానం ఆ ఘాత సంఖ్య ఘాతమునకు ఆ సమవర్గమానంతో గుణించగా వచ్చే లబ్ధానికి సమానం అవుతుంది. ఇప్పుడు 3 నేర్చుకున్నాం మనం. ముఖ్యంగా 3 ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మరి ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ ఆలోచించి చర్చించండి, ప్రయత్నించండి. ఇవి మన ఇంటి దగ్గర హోంవర్క్ అన్నట్టు. ఇవి ఇంటి దగ్గర మీరు ఆలోచించి చర్చించండి, ప్రయత్నించండి. వీటికి సంబంధించి మీరు అవి ఇంటి దగ్గర మీరు దానికి సంబంధించినటువంటి వర్క్ చేయాలి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ కొన్ని చూద్దాం. సమవర్గమానంలో కొన్ని లెక్కల్ని మనం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకు ఒక లెక్క ఉంది. ఇక్కడ ఉదాహరణ 11 లాగ్ 343/125ని విస్తరించండి. లాగ్ 343/125ని విస్తరించండి అంటే దీన్ని విస్తరించి రాయాలి, ఎక్స్పాండ్ చేయాలి, ఎక్స్పాండ్ ఫామ్. ఇప్పుడు దీన్ని విస్తరించి రాయాలంటే మరి ఎలా చేయాలంటే చూద్దాం. ఇక్కడ సాధన. ఇప్పుడు మనకు 3 ఫార్ములాస్ చెప్పాను మీకు. ఏమేం చెప్పాను? మరి ఇంటూది చెప్పాను, బైది చెప్పాను, ఘాతాంక రూపంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇది బై రూపంలో ఉంది. ఈ లెక్క లాగు 343/125 ఇది బై రూపంలో ఉంది కాబట్టి మనకు ఒక ఫార్ములా ఉంది. లాగ్ ఎక్స్ బై వై బేస్ ఏ ఇజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ లాగ్ వై బేస్ ఏ. ఈ ఫార్ములాని ఇక్కడ మనం ఉపయోగించాలి. మరి ఇక్కడ ఉపయోగించాలి చూడండి. ఒకసారి ఈ ఫార్ములాను ఒకసారి గమనిస్తే ఇక్కడ లాగ్ 343/125 ఇజ్ ఈక్వల్ లాగ్ 343 మైనస్ లాగ్ 125. అంటే మనకి ఈ ఫార్ములా ప్రకారం లాగ్ ఎక్స్ బై వై ఇజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అనే ఫార్ములాను ఉపయోగిస్తే మనకు మైనస్ వచ్చేసింది. మరి ఇక్కడ 343ని మనం 7 క్యూబ్గా రాసుకోవడం జరిగింది. 125ని 5 క్యూబ్గా రాసుకున్నాం. అంటే 125ని మరి 5తో చేస్తే 5 ఫ్యాక్టర్స్గా విడగొడితే 5 × 5 × 5 అని వస్తుంది. మరి ఆ విధంగా దాన్ని 5 క్యూబ్గా రాసుకోవడం జరిగింది. ఇప్పుడు మరి 343 అంటేనేమో 7 క్యూబ్గా మార్చుకున్నాం. 7 × 7 × 7. 125 అంటేనేమో 5 × 5 × 5 కాబట్టి 5 క్యూబ్గా రాసుకున్నాం. ఇప్పుడు మరి ఇక్కడ మరి ఇంకో ఫార్ములా ఉంది మనకు. లాగ్ ఎక్స్ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ ఎం లాగ్ ఎక్స్. ఈ ఫార్ములా ఇక్కడ ఘాతాంక రూపంలోకి వచ్చింది కాబట్టి క్యూబ్ అని వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ 7 క్యూబ్ 5 క్యూబ్ అని వచ్చింది కాబట్టి మరి ఆ 3 అనేది ముందుకు వచ్చేస్తుంది. 3 log 7 అని. ఇక్కడ 5 అనేది కూడా మరి ఇక్కడ 3 అనేది కూడా ముందుకు వచ్చేసి 3 log 5 అని వచ్చేస్తుంది. మరి దానికి మనం యూజ్ చేసినటువంటి ఫార్ములా ఏంటంటే లాగ్ ఎక్స్ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ ఎం ఇంటూ లాగ్ ఎక్స్. ఈ ఫార్ములా ప్రకారం చేస్తే మనకి ఇక్కడ 3 log 7 మైనస్ 3 log 5 వచ్చింది. కావున దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. లాగ్ 343/125 ఈజ్ ఈక్వల్ రెండిట్లో 3 ఉంది కాబట్టి 3ని కామన్ తీసేస్తే 3 × log 7 మైనస్ log 5. ఇదే విధంగా మరి ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం? విస్తరించండి అనే ప్రాబ్లం చేసాం. మరి ఈసారి మరి ప్రాబ్లాన్ని మనం ఏం చేద్దామంటే మరి కలిపి రాయటం. ఇప్పుడేమో విడదీసి రాసాము. నెక్స్ట్ మనం కలిపి రాసే ప్రాబ్లాన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఉదాహరణ మరి 12th ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 12 2 log 3 + 3 log 5 - 5 log 2
ఒకే సమవర్గమానంగా రాయండి. అంటే అన్నిటిని కలిపి రాయాలి. ఇంతకుముందేమో ఒకదాన్ని విడగొట్టి రాసాము, ఇప్పుడు కలిపి రాయాలి. అంటే ఏం చేశాను, ఇక్కడ మూడింటిని రాసుకోవడం జరిగింది. ఇచ్చినటువంటి మరి లెక్కని 2 log 3 + 3 log 5 - 5 log 2ని రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరి ఆ ఫార్ములాస్ ఉపయోగించుకొని, మనకు తెలిసినటువంటి ఫార్ములాస్ ఉపయోగించుకొని మరి మనం ఇప్పుడు ఈ లెక్కని చేయాలి. ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 log 3ని మనం ఎలా రాస్తున్నాం అంటే log 3² అని రాసాం. మరి 3 log 5ని log 5³ అని రాసాం. అదేవిధంగా -5 log 2 ఉంటే log 2⁵ రాసాం. ఏ ఫార్ములాను ఉపయోగించామంటే ఇక్కడ థర్డ్ ఫార్ములాను ఉపయోగించాం. ఏదంటే log x⁴m = m × log x. అంటే ఇక్కడ x⁴m అనే రూపంలోకి మనం రాసుకున్నాం. m × అని వచ్చింది కాబట్టి దాన్ని x⁴m రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసామంటే log 3² అంటే log 9 అని, log 5³ అంటే log 125 అంటే 5 × 5 × 5, log 2⁵ అంటే మరి 2ని 5 టైమ్స్ హెచ్ వేసాం కాబట్టి 32 వచ్చింది. ఈ విధంగా దాన్ని విడగొట్టుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే మరి విడగొట్టుకున్న తర్వాత నెక్స్ట్ మరి ఇక్కడ మధ్యలో log 9 + log 125 - log 3 అని వచ్చింది. మనకు మళ్ళీ ప్లస్ ఫార్ములా ఉంది, మైనస్ ఫార్ములా ఉంది. ప్లస్ ఉన్నప్పుడేమో అది ఇంటూ అవుతుంది, మైనస్ ఉంటేనేమో అది బై అవుతుంది. మరి ఇక్కడ log 9 + log 125ని ఒకేసారిగా log 9 × 125 రాసుకున్నాడు. ఎలా రాసుకున్నాడంటే log x + log y = log x × y అని రాసుకోవడం జరుగుతుంది. మరి ఆ విధంగా 9 × 125 అని ఇక్కడ రాసుకున్నాం. తర్వాత మైనస్ యాస్టీస్గా log 32ని రాసుకున్నాం. నెక్స్ట్ ఈ log 9 × 125 అంటే మరి హెచ్ వేస్తే 9ని 129 హెచ్ వేస్తే 1125 వచ్చింది, -log 32 ఉంది. ఇప్పుడు ఇది మైనస్ ఫార్ములా తీసుకోవాలి. ఈసారి మైనస్ ఫార్ములా తీసుకుంటే మరి మైనస్ ఫార్ములా ఏం చెప్తుందంటే log x - log y = log x/y అని చెప్తుంది. అంటే ఇక్కడ ఏంది log 1125/32గా మనం ఇక్కడ రాసుకున్నాం. ఇది మన ఆన్సర్. అంటే విడిగా ఉన్నదాన్ని కలిపి రాసాము. ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లంనేమో మరి ఎక్స్పాండ్ చేసాము, మరి ఈ ప్రాబ్లంనేమో మరి అన్నింటినీ కలిపి రాయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. థర్డ్ ఎగ్జాంపుల్, అది ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదేంటంటే ఉదాహరణ 13, 3x = 5x-2 సమీకరణాన్ని సాధించండి. 3x = 5x-2 అయితే సమీకరణాన్ని సాధించండి. అంటే x వాల్యూ అనుకోవాలి. ఇక్కడ ఈ సమీకరణంలో 3x = 5x-2 సమీకరణంలో x వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ సాధన చూద్దాం. 3x = 5x-2 మనకి ఇవ్వబడింది, రాసుకున్నాం. దీనికి ఇరువైపులా సమవర్గమానం తీసుకోవాలి. అంటే రెండు వైపులా కూడా మనం లాగ్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ log 3x అవుతుంది, మరి కుడివైపు log 5x-2 అవుతుంది. మరి నెక్స్ట్ ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి ఫార్ములా ప్రకారం, థర్డ్ ఫార్ములా ప్రకారం ఆ x అనేది ముందుకు వచ్చేసి log 3 బేస్ 10 అయింది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ x-2 × log 5గా రాసుకున్నాం. ఇక్కడ బేస్ 10 కూడా తీసుకున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది x × log 3 = x-2 × log 5. ఇలా వచ్చిన తర్వాత మరి x × log 3 దీన్ని ఏం చేశాడంటే మరి x తోని ఈ log 5ని x తోని హెచ్చవేయడం జరిగింది. x × log 5 - 2 × log 5. నెక్స్ట్ ఏం చేశాడు, నెక్స్ట్ స్టెప్లో మరి x × log 5 అంటే ఇక్కడ ఉన్నటువంటి x × log 5ని అదేవిధంగా -2 log 5ని ఇటు రాసుకొని ఈ x × log 3ని అంటే ఈ సమీకరణాన్ని ఎడమవైపు ఉన్నది కుడివైపు, కుడివైపు ఉన్నది ఎడమవైపు రాశాడు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ x ఉన్నటువంటి ఆ రెండు కూడా ఒకవైపు వచ్చేటట్టుగా, ఆ కాన్స్టెంట్గా ఉన్నటువంటి 2 × log 5 అనేది వేరే వైపు వచ్చేటట్టుగా మనం రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ 2 log 5 మైనస్ ఉంది కాబట్టి మరి అది యాస్టిస్గా ఇక్కడ తిరిగి రాసుకోండి. చూసుకోండి ఒకసారి. x × log 5
మైనస్ 2 log 5 ఇజ్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ log 3 అని రాసుకున్నాడు. దీన్నే ఒక తిప్పి రాశాడు, ఎడమవైపు నుంచి కుడివైపు తిప్పి రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మరి ఎక్స్ log 5 ఇక్కడే ఉంది. తర్వాత ఈ ఎక్స్ log 3ని మరి ఎడమవైపు తీసుకొచ్చుకుంటే మైనస్ అయింది. తర్వాత ఈ 2 log 5 కుడివైపు వెళ్ళిపోతే ప్లస్గా మారింది. ఇప్పుడు ఎందుకంటే ఎక్స్ ఉన్నదంతా ఒకవైపు తీసుకొని వచ్చాడు, అంటే ఎక్స్ log 5 మైనస్ ఎక్స్ log 3. ఇక్కడ రెండింటిలో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ log 5 మైనస్ ఎక్స్ log 3 అంటే ఈజ్ ఈక్వల్ టు 2 log 5. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమైందంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ బ్రాకెట్ log 5 మైనస్ log 3 కామన్ తీసాము, 2 log 5 వచ్చింది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 log 5 బై log 5 మైనస్ log 3. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఎక్స్ వాల్యూ ఆ విధంగా మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 log 5 బేస్ 10 బై log 5 బేస్ 10 మైనస్ log 3 బేస్ 10 అవుతుంది. నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూద్దాం. ఇది 14th ప్రాబ్లం. ఇదేంటంటే ఇక్కడ కూడా ఎక్స్ కనుక్కోవాలి. 2 log 5 ప్లస్ 1/2 log 9 మైనస్ log 3 ఇజ్ ఈక్వల్ log x అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా ఎక్స్పాండ్ చేసి ఉంది, దీన్ని కలిపి రాస్తే మనకు log x అని వస్తుంది. ఆ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ వస్తే అది ఎక్స్ అన్నట్టు, అంటే కలిపి రాయటం. ఇంతకుముందు మనం చేసినటువంటి ప్రాబ్లం కూడా ఒక లెక్క మనం అన్నిటిని కలిపి చేసాం, అదేవిధంగా ఇక్కడ మనం చేయాలి. చూడండి, ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం ఏం చేసుకున్నామంటే ఒకసారి మీరు గమనించండి. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మనకు log x వాల్యూ కనుక్కోవాలి కాబట్టి log x ఈజ్ ఈక్వల్ లెక్క రాసుకున్నాడు 2 log x ప్లస్ 1/2 log 9 మైనస్ log 3. ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. 2 log 5 ఇది 2 log 5, ఇది 1/2 log 9, ఇది log 3. కాబట్టి ఇక్కడ log x తెలియదు, ఇక్కడ x ఉంది కాబట్టి xని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, 2 log 5 అంటే థర్డ్ ఫార్ములాను ఉపయోగించుకుంటే log 5² అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మూడో దాన్ని ఉపయోగించుకుంటే log 9 పవర్ 1/2 అని రాసుకోవచ్చు. ఇది యాస్టిస్గా log 3గానే రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ log 5² అంటే log 25, ఇది log 9 1/2 అంటే log √9 అంటాం. అదేవిధంగా ఇది log 3. మళ్ళీ ఇక్కడ ఏ ఫార్ములా ఉపయోగించారంటే మరి ప్లస్ ఉంది ఇక్కడ, మరి ఇక్కడ మైనస్ కూడా ఉంది కాబట్టి మరి ప్లస్ ఫార్ములా మనకు తెలుసు, మైనస్ ఫార్ములా కూడా మనకు తెలుసు. మరి ప్లస్ ఉంటేనేమో ఇంటూ, మైనస్ ఉంటేనేమో బై. మరి ఇక్కడ ఏంటి, log 25కి log 25 రాసుకున్నాడు. log √9 అంటే అది 3, log √9 విలువ 3గా రాసుకున్నాడు. log 25కి log 25 రాసుకున్నాం, log √9 అంటే log 3 రాసుకున్నాం. ఈ మైనస్ log 3 ఉంది కాబట్టి log 3 రాసుకున్నాం. ఇక్కడ ఈ log 3 ఈ log 3 క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది log 25 అంటే log x ఈజ్ ఈక్వల్ log 25. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏమొచ్చింది మనకి ఇక్కడ అంటే మనకి ఎక్స్ ప్లేస్లో 25 వచ్చింది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 25. అంటే ఈ విధంగా కూడా అంటే log x కనుక్కోమని చెప్పాడు, అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. log x కనుక్కుంటే మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మరి ఆ లాగరిథం ప్రాబ్లాన్ని, ఈ ప్రాబ్లాన్ని మనం ఏం చేసామంటే విడగొట్టినటువంటి ప్రాబ్లాన్ని కలిపి మనకు తెలిసినటువంటి ఆ 3 సూత్రాల ద్వారా మనం చేయటం వల్ల, 3 సూత్రాలను అప్లై చేసి మరి ఈ ప్రాబ్లం చేయటం వల్ల మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ 25గా కనుక్కోవడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు సమర్థమానాలు అనే చాప్టర్ మనం మీకు మొత్తం పరిచయం చేయడం అయిపోయింది. దాంట్లో ఉన్నటువంటి ఫార్ములాస్ ఘాతాంక రూపం నుంచి మరి సమర్థమాన రూపంలో మార్చడం, మరి ఏమేమి ఫార్ములాలు ఉపయోగించాలి అవన్నీ చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు ఒక చూడండి, మనకి 10th క్లాస్లో 1.5 అనేది ఒక ఎక్సర్సైజ్ ఉంది. ఈ ఎక్సర్సైజ్ మీరు మొత్తం కూడా ప్రాక్టీస్ చేయండి. చేస్తే దీంట్లో నుంచి మనకు చాలా ఇంపార్టెంట్ లెక్కలు కూడా ఒక్కోసారి 4 మార్క్స్ ప్రాబ్లం కూడా వస్తుంది. మరి ఖచ్చితంగా కూడా ప్రతి పేపర్లో కూడా లాగరిథం ప్రాబ్లం ఉంటుంది. మరి మీరు మంచిగా ప్రాక్టీస్ చేసి మరి మీరు ఎగ్జామ్ మొత్తం వర్క్ చేసి ఏమైనా సందేహాలు ఉంటే
పంపండి.